భూస్వామి రాజును కొట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయాన్ని మనం ఈ భాగంలో చూద్దాం. ఉదయాన్నే వెళ్ళిన వాళ్ళ నాన్న ఇంకా రాలేదని చెప్పి సుధా వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అదే సమయంలో ఊర్లో ఒక వ్యక్తి వచ్చి సుధకి, మీ నాన్న పొలంలో కూర్చొని బాధపడుతున్నాడు, నేను అడిగితే ఏమి చెప్పట్లేదు అనగానే వెంటనే సుధ పొలంలోకి పరిగెడుతుంది. అక్కడికి వెళ్ళి చూస్తే రాజు చాలా బాధపడుతూ కూర్చొని ఉంటాడు. సుధ వాళ్ళ నాన్నని అడిగింది, ఏంటి నాన్న ఇలా బాధపడుతున్నారు అని. అప్పుడు రాజు భూస్వామి తనను కొట్టిన విషయం గురించి సుధకి చెప్పి చాలా బాధపడతాడు. ఆ తర్వాత సుధ, ముందు మనం ఇంటికి వెళ్దాం పదా అని వాళ్ళ నాన్నని తీసుకుని ఇంటికి వెళ్తుంది. ఆ రోజు రాత్రి సుధ వాళ్ళ నాన్నని చూస్తూ వాళ్ళ నాన్నకి జరిగిన అన్యాయం గురించి చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. రోజులానే సుధా వాళ్ళ నాన్న పొలం పని కోసం బయలుదేరుతాడు. వాళ్ళ నాన్న వెళ్ళిన తర్వాత సుధా పోలీస్ స్టేషన్ కోసం వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన సుధ పోలీస్ ఆఫీసర్తో తన తండ్రికి జరిగిన అన్యాయం గురించి మొత్తం వివరిస్తుంది. అది విన్న పోలీస్ ఆయన, నేను చూసుకుంటాను అని చెప్పి సుధాని ఇంటికి వెళ్ళిపో అని అంటాడు. దానితో సుధ తిరిగి ఇంటికి వస్తుంది. తర్వాత రోజు పోలీస్ ఆఫీసరు సుధా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అప్పుడు సుధాని ఇలా అడుగుతాడు, ఏమ్మా మీ నాన్న ఎక్కడ ఉన్నాడు, అతన్ని పిలువు, తనతో మాట్లాడాలి అంటాడు. అప్పుడు సుధా, మా నాన్న పొలం పనికి వెళ్ళాడు, తిరిగి వచ్చే టైం అయ్యింది అని చెప్తుంది. ఇంతలో రాజు ఇంటికి వస్తాడు. రాజు మొదట పోలీస్ అతన్ని చూసి భయపడతాడు. ఆ తర్వాత తనకు జరిగిన అన్యాయం గురించి మొత్తం వివరిస్తాడు. ఇది విన్న పోలీస్ అతను భూస్వామికి ఫోన్ చేసి రాజు వాళ్ళ ఇంటికి రమ్మని చెప్తాడు. భూస్వామి తన కారులో రాజు వాళ్ళ ఇంటికి వస్తాడు. భూస్వామి పోలీసు వ్యక్తిని ఇలా అడుగుతాడు, ఏంటండి పోలీసు గారు, నన్ను పిలిపించారు, ఏంటి విషయం అని అడుగుతాడు. అప్పుడు పోలీస్ ఆయన, రాజు అనే వ్యక్తి మీ మీద కంప్లైంట్ చేశారు అని చెబుతాడు. అంతలో భూస్వామి కోప్పడతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.